తెగింపు అంటూ సాక్షుల వాంగ్మూలాల లాగానే మార్చేస్తున్న పరిస్థితి. మద్యం అక్రమ కేసులు అడ్డగోలుగా దర్యాప్తు చేస్తూ సంబంధం లేని వాళ్ళందరినీ ఈ కేసులు ఇరికించడం, సాక్షులు చెప్పని విషయాలను చెప్పినట్టుగా తమకు కావాల్సిన విధంగా మార్చుకోవడం లక్ష్యంగా చేసుకున్న వ్యక్తుల పేర్లను ఆ వాంగ్మూలాల్లో చేర్చడం, వెరసి అంతిమంగా ఈ కేసును తమ లక్ష్యం దిశగా తీసుకెళ్లడం వంటి చర్యలతో ప్రభుత్వ పెద్దలు మెప్పును పొందే ప్రయత్నం చేస్తున్న సిఐడి బరితెగింపు ఇప్పుడు మరోసారి బహిర్గతమైంది. సిఐడి బరితెగింపై ఇద్దరు సాక్షులు ఎదురు తిరిగారు. తాము చెప్పని విషయాలతో సిఆర్పిసి సెక్షన్ 161 కింద సిఐడి తయారు చేసిన వాంగ్మూలాలను దర్యాప్తు రికార్డు నుంచి తొలగించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ సాక్షులు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు పెనక రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు పెనక శరత్ చంద్రారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. సిఆర్పిసి సెక్షన్ 161 కింద తాము ఏ వాంగ్మూలం అయితే ఇచ్చామని సిఐడి చెప్తుందో వాటిని తాము ఇవ్వలేదని వాళ్ళు పిటిషన్లో వివరించారు. గత నెల 13న హైదరాబాద్ వచ్చి వాళ్ళు తమ వాంగ్మూలాలు నమోదు చేశారని తెలిపారు. కాగా 16న సోషల్ మీడియాలో తాము ఇచ్చిన వాంగ్మూలాలంటూ ఓ రిపోర్ట్ విస్తృతంగా సర్క్యులేట్ అయిందని తెలిపారు. దీంతో తాము తమ వాంగ్మూల ప్రతులను తీసుకుని పరిశీలించామని, విస్మయకరంగా తాము చెప్పిన దానికి భిన్నమైన అంశాల వాంగ్మూలాలు ఉన్నాయని తమ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వెంకట జ్యోతిర్మయ ప్రతాప గురువారం విచారణ జరిపారు. పిటిషనర్ల తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మయాంక్ జైన్, సిఐడి సిట్ తరపున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లోద్రా, పోసాన వెంకటేశ్వర వాదన వినిపించారు. వ్యాజ్యాలపై పూర్తి వివరాలను తమ ముందుంచాలని ఆదేశిస్తూ న్యాయస్థానం కేసు తదుపరి విచారణ ఈ నెల 27కు వాయిదా వేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.